థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చేయడం వల్లే మేము ఇంకా మంచి వీడియోస్ని రిలీజ్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రోహన్ ఒక 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఉరుకులు పరుగులు, పని ఒత్తిడితో పాటు తన జీవితంలో ప్రేమగా ప్రేమించే గర్ల్ ఫ్రెండ్, ప్రాణానికి ప్రాణంగా చూసుకుని అమ్మ. మరి మనోడు ఈ మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేశాడు అన్నది కథ. ఉదయం 7 గంటలకు అలారం గట్టిగా మోగింది. మూడోసారి స్నూప్ బటన్ నొక్కాడు. గత రాత్రి ఆలస్యంగా జరిగిన డిబాగింగ్ సెషన్ గుర్తుగా అతని ల్యాప్టాప్ స్క్రీన్ ఇంకా వెలుగుతూనే ఉంది. అంతలోనే ఫోన్ వైబ్రేట్ అయింది. ఎవరని చూస్తే తను ప్రేమించిన స్నేహ. శుభోదయం మిస్టర్ సాఫ్ట్వేర్, డిన్నర్ ప్లానింగ్ గుర్తుంది కదా? ఆ మాట వినగానే రోషన్ ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు. గత వారం 2 సార్లు ప్లాన్స్ క్యాన్సిల్ చేశాడు. ఒకసారి ప్రొడక్షన్ ఇష్యూ కోసం, మరోసారి తల్లిదండ్రుల అకస్మాత్ దర్శనం వల్ల. ఈసారి ఆమెను నిరాశపరచలేడు. తప్పకుండా వస్తా డియర్, మాట ఇస్తున్నా అని మెసేజ్ పంపాడు. కానీ మనస్సులో ఏదో సంకోచం. ఇదే సమయంలో మరో మెసేజ్. తన ప్రియమైన అమ్మ, బేటా ఈ ఆదివారం ఇంటికొచ్చే, నీ కజిన్ నిశ్చితార్థం అయ్యింది, మరి నీ భవిష్యత్తు గురించి కూడా మాట్లాడాలి కదా, తప్పకుండా వస్తావు కదా? రోషన్ ఆలోచనలో పడ్డాడు. ఉద్యోగం, ప్రేమ, కుటుంబం ఈ మూడు దిశల నుంచి లాగుతున్నాయి. చిన్నగా ఒక నవ్వు నవ్వి నా జీవితాన్ని మేనేజ్ చేసే ఒక AI ఉంటే బాగుండేది కదా అనుకున్నాడు. స్టాండప్ మీట్ ఆలస్యంగా జాయిన్ అయ్యాడు. బాస్ ముఖంలో అసహన ఛాయలు. బాస్ మాట్లాడుతూ ఇలా అన్నాడు, రోషన్ చాలా పని పెండింగ్లో ఉంది, ఆపై కొత్త ఫ్యూచర్ వీకెండ్ కంటే ముందే పూర్తి చేయాలి. కొంచెం గట్టిగానే చెప్పారు. రోషన్ అంతర్గతంగా ఒక క్యాక్ వేసాడు. ఎలా అంటే జెస్సీ సినిమాలో నాని రైల్వే స్టేషన్ దగ్గర అరుస్తాడుగా, అలా. ఇంకా బుధవారం మాత్రమే కదా, ఇప్పటికే ఉన్న వర్క్ పూర్తి చేయలేకపోతుంటే మళ్ళీ ఇంకొక కొత్త టాస్క్ తోడైంది. సరే బ్యాక్ టు బ్యాక్ కాల్స్, ఎర్ర కలర్లో మెరిసే బగ్స్, ఇవన్నీ నడుస్తుండే కానీ ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అయింది. తన స్నేహ మెసేజ్, ఏ రెస్టారెంట్కి వెళ్దాం, 7:30కి ఓకేనా? అంతలో మరో మెసేజ్, ఆదివారం వస్తున్నావుగా, నీకోసం ఎదురు చూస్తున్నా నాన్న. చుట్టూ ఒత్తిడే, కంప్యూటర్ స్క్రీన్ ముందు ఉన్న మనసు వేరే చోట ఉంది. ఫోకస్ రోషన్, ఫోకస్. సాయంత్రం 6:30కి అప్పటి వరకు ఉన్న పనులు పూర్తి చేశాడు. కానీ అసలు పోరాటం ఇంకా మిగిలే ఉంది. ఇంకో 2 గంటలు పని చేస్తే పూర్తవుతాయి. అలా అనుకుంటూ కొత్త షర్ట్ వేసుకొని కార్లో రెస్టారెంట్ వద్దకు వెళ్ళిపోయాడు. స్నేహ అప్పటికే తన కోసం ఎదురు చూస్తుంది. స్నేహ రోషన్ని చూడగానే ఒక మాట అంటుంది, ఏ డిన్నర్కి ల్యాప్టాప్ తెచ్చావేమో అనుకున్నా డియర్. రోషన్ నరాల్లో నవ్వుతూ, కారులో పెట్టేసా డియర్ అన్నాడు. ఒక మౌన భోజనం. స్నేహ తన రోజంతా ఎలా గడిచిందో చెప్తుంది. రోషన్ వినే ప్రయత్నం చేస్తున్నాడు. అధికంగా అయినా పూర్తిగా కాదు. ఇంకేంటి, మళ్ళీ ఫోన్ కాల్ వైబ్రేట్. బాస్, ఫ్యూచర్ స్టేటస్ అప్డేట్ కావాలి, కాల్ చేయగలవా? స్నేహ చూపులో చిన్న అసహనం. మళ్ళీ వర్కా? రోషన్ చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఒక చిన్న అప్డేట్ మాత్రమే డియర్, నేను డ్రాప్ చేసి తర్వాత కాల్ చేస్తా, ఓకేనా? ప్లీజ్ ఏమనుకోకు. ఆమె కొద్దిసేపు ఆలోచించింది. ఒక చిన్నగా నవ్వుతూ, అయితే నా ప్రాధాన్యత కొన్నిసార్లైనా ఉండాలి అని వెళ్ళిపోయింది. ఆ మాట రోషన్ మనసుకు చాలా గుచ్చుకుంది. స్నేహాన్ని ఇంటికి వదిలేసి రోషన్ మళ్ళీ ల్యాప్టాప్ తెరిచాడు. డిబాగ్ మోడ్కి మారిపోయాడు. బగ్స్ పరిష్కరిస్తూ, కోడ్ అప్డేట్ చేస్తూ అర్ధరాత్రి 1 గంట అయ్యాకే కంటికి నిద్ర వచ్చింది. కానీ తల్లిదండ్రుల మెసేజ్, స్నేహ మాటలు, బాస్ ప్రెజర్ అన్నీ మెదడులో తిరుగుతూనే ఉన్నాయి. నేను సరైన పని చేస్తున్నానా? ప్రేమ, ఉద్యోగం, కుటుంబం అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలిగానా? కంప్యూటర్ స్క్రీన్ కాకుండా ఈసారి ఇంటి పైకప్పు చూస్తూ ఆలోచించాడు. కానీ చిన్నగా నవ్వాడు. స్నేహ సహనం, తల్లిదండ్రుల ఆత్మీయత, సమస్యల్ని పరిష్కరించే సంతృప్తి, ఇవన్నీ నా జీవితానికి అర్థమిస్తున్నాయి. ఫోన్ తీసుకొని అలారం 6:30కి సెట్ చేసుకున్నాడు. రేపు అమ్మా నాన్నతో ఎక్కువ టైం గడపాలి. తీవ్రమైన అలసట మధ్య ఒకే ఒక్క ఆలోచన మిగిలింది.
బగ్స్తో పోరాడడమే కాదు, ప్రేమని అర్థం చేసుకోవాలి, జీవితాన్ని అర్థవంతంగా మలుచుకోవాలి. ఇక్కడి నుండి పని అదుపు తప్పుతుంది, సంబంధాలు పరీక్షించబడతాయి, మరియు ఒక షాకింగ్ ట్విస్ట్ జరుగుతుంది. మా ప్రయత్నం, మా ప్రయాణం కొనసాగాలని మీరు భావిస్తున్నారా? మా కంటెంట్ మీకు నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.